గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదేంటి వీడియో సాయంత్రం పోస్ట్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఇదైతే మండే వ్లాగ్ అండి. నేనైతే మా పిన్ని వారింట్లో ఉన్నాను. అసలు నేను మా పిన్ని వారింట్లో ఏం చేస్తాను, ఎలా ఉంటాను, ఏం తింటాను, ఇవన్నీ మీకు చూపిద్దామని చెప్పి ఫుల్ డే వ్లాగ్ అయితే చేశాను అనమాట. లేచి బ్లాంకెట్ మడత పెట్టేసుకొని ఇంకా బ్రష్ చేయడానికి అయితే వెళ్ళాను అనమాట. నేను బయటకు వచ్చేసి షాక్ అయ్యానమాట. ఎందుకు అంటే ఇతిష తొందరగా లేచింది. వాళ్ళ మమ్మీ అయితే 100 టైమ్స్ మొత్తుకుంటే 100th టైం లేస్తుంది అన్నమాట తను. అలాంటిది ఇంత మార్నింగ్ లేచిందేంటా అని షాక్ అయ్యాను. ఎందుకు అంటే వాళ్ళకి స్కూల్ స్టార్ట్. ఈడు కూడా లేచి హీరోలా రెడీ అయిపోయి ఇంకా తింటాడు అనమాట బొట్లు పెట్టుకొని. మా పిన్ని అయితే నాకు ఏబీసీ చూపించింది, తాగేసి నేనైతే ఇతిషకి జడేస్తున్నాను. బెంగళూరులో స్కూల్స్ అనేవి అయితే తొందరగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. వీళ్ళ స్కూల్ అయితే ఇంకా తొందరగా స్టార్ట్ చేస్తున్నారు. తొందరగా హాలిడేస్ ఇస్తారు, ప్లస్ తొందరగా స్టార్ట్ చేస్తారు కూడా. నాకు తెలిసి ఈ అపార్ట్మెంట్లో ఇతిష వాళ్ళకి స్కూల్ తొందరగా స్టార్ట్ అయింది. ఇంకా తినని రెడీ చేసి ఫాస్ట్గా ఇంకా వెళ్ళిపోయామాట. ఆల్రెడీ బస్ దగ్గరలో ఉందని చెప్పి లొకేషన్ అయితే చూపెట్టింది అనమాట. ఇక్కడైతే ఎవ్రీ బస్కి లొకేషన్ ఉంటుంది అన్నమాట. అసలు బస్ ఎక్కడాకి వచ్చిందని చెప్పి మనం ఏం టెన్షన్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు, లొకేషన్ చూపిస్తుంది కాబట్టి ఫైన్. ఇంకా ఆల్రెడీ బస్ అయితే వచ్చేసింది అన్నమాట, చూసారు కదా. మేమైతే ఇక్కడ రన్ చేస్తున్నాము, అందుకే కొంచెం వీడియో షేకింగ్గా వచ్చింది, డోంట్ మైండ్. ఇంకా వాళ్ళైతే బస్ ఎక్కేశారు. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి మేమైతే పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చాము పాలు తీసుకోవడానికి కోసం అని చెప్పి. ఇంకా పాలు చేసుకొని పక్కనే పూలు కనిపిస్తే కొన్ని పూలు కూడా కొనుక్కొని వెళ్ళామన్నమాట. ఇంటికి వచ్చాక మా పిన్ని కారపూస చేస్తానని చెప్పింది. సో దాని రెసిపీ ఏంటో చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం ఓమా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ పోసుకొని. దాని తర్వాత 5 cups ఆఫ్ శనగపిండి తీసుకోవాలి. దాని తర్వాత కొంచెం 1 cup ఆఫ్ బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని కలుపుకోవాలి. జస్ట్ నార్మల్ పిండి అని మిక్స్ చేయాలి. దాని తర్వాత ఏం చేస్తారో చూడండి మీరు కూడా. ఇంకా ఒక పక్క మా పిన్ని అయితే దానికోసం ప్రిపేర్ అవుతూ ఉంటే నేనైతే ఇక్కడ ఇల్లు ఉడుస్తున్నాను అనమాట. నీట్గా బెడ్షీట్ వేసి ఇక్కడ నేనైతే ఇల్లు ఉడుస్తున్నాను. ఇల్లు ఉడిచిన తర్వాత ఇంకొంచెం వీడియో అయితే కంటిన్యూ చేశాను అనమాట. మా పిన్ని అసలు ఏం చేస్తుందా అని చెప్పి. ఇందాక చెప్పాను కదా దాన్ని మిక్సీ పట్టుకోవాలని చెప్పి. మిక్సీ పట్టుకొని దాని తర్వాత సాల్ట్, కారం అవన్నీ వేసుకొని కలుపుకుంది. ఇంకొంచెం పించ్ ఆఫ్ సోడా కూడా వేసుకుంది. దాని తర్వాత ఆ పేస్ట్ని మొత్తము స్టెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది కారపూస. సో ఆ కారపూస అనేది చాలా థిన్గా ఉంటుంది కాబట్టి అవి దిగవు లోపలికి. సో దానికోసం మనము లిక్విడ్ పోసుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. ఇక్కడ మా పిన్ని కొంచెం ఓమా దంచు పొడి పొడిగా అని చెప్తేను నేను దంచుతున్నాను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా. దాని తర్వాత దంచేసి మొత్తం కలుపుకోవాలి. మనమైతే ఆ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయిగా దాంతో చేస్తున్నాం అన్నమాట మనం కారపూస. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాని తర్వాత దాని లోపలికి పిండి అనేది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత నీట్గా పోసుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడైతే అయిపోయిందన్నమాట కారపూస. చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మొత్తం కారం వేసే కంటే మీరు పచ్చిమిర్చితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసాను అనమాట. మండే కాబట్టి హెడ్ బాత్ చేశాను. ఇంక ఇక్కడ పూలు కోసుకొని దేవుడికి అయితే పూజ చేస్తాను అనమాట. చూడండి ఎలా చేస్తాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. దాని తర్వాత టిఫిన్ చేశాను, దోశ. ఇంకా మా చెల్లె వాళ్ళు అయితే వచ్చేసారన్నమాట. మధ్యాహ్నమే వాళ్ళకి హాఫ్ డేస్. ఆ బస్సు అయితే అడుగుకి గంట చేస్తుందన్నమాట. చాలా టైం పట్టేసింది ఫస్ట్ డే కాబట్టి. వీళ్ళైతే వచ్చేసారన్నమాట ఎగ్జైట్మెంట్ తోటి ఫస్ట్ డే కాబట్టి. ఇంకా వీళ్ళైతే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాడు. వీళ్ళకైతే మీరు అంటే చాలా ఇష్టము. ఇంకా మధ్యాహ్నం అయితే మా పిన్ని పులిహోర చేసింది, పులిహోర తినేసాము. సాయంత్రం ఏమో స్వీట్ కార్న్ అంటే స్వీట్ కార్న్, ఇంకా నైట్కి ఏమో పోహా. ఇంకా ఈ వ్లాగ్ అయితే వాళ్ళతో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.